ఇక ఐటీ రంగంలో అగ్రగామిగా లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ బలాబలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం ఉపయోగపడుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ కొత్త ప్రభుత్వ విజన్ ను ప్రాధాన్యాలను దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇవాటి నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పలు అంశాలను మంత్రి వెల్లడించారు. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సీఎంతో పాటు వెళ్లే బృందంలో ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారని తెలిపారు. తొలి పర్యటనలోనే సీఎంకు ప్రత్యేక గౌరవం దక్కిందని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో ప్రసంగించేందుకు కూడా ఆహ్వానించారని మంత్రి వెల్లడించారు. అక్కడ జరగబోయే చర్చాగోష్ఠిలో పురోగమిస్తున్న వైద్య రంగంపై సీఎం రేవంత్ తన అభిప్రాయాలను పంచుకుంటారని తెలిపారు. ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులో సీఎం పాల్గొని అగ్రి ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలపై ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే కృత్రిమ మేధస్సు, ఏఐ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో తాను పాల్గొని డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ అనే అంశంపై మాట్లాడతానని, టెక్ కంపెనీలు, వర్తక సంస్థల ప్రతినిధులను, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా కలుసుకుంటానని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జుతో సమావేశం కానున్నట్టు ప్రకటించారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలున్నాయన్న ఆయన ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సదస్సు హైదరాబాద్ లో జరగబోతున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయం, ఆహార శుద్ది రంగాల్లో సాంకేతిక ఉపక్రమణలకు ఆ సంస్థ క్రియాశీలక మద్దతిస్తోందన్నారు. దావోస్ పర్యటనలో ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ తో పాటు ఏరోస్పేస్, ఆహార శుద్ది, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 3 రోజుల పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నట్టు తెలిపారు. నోవార్టిస్, మెట్రానిక్స్, ఆస్ట్రోజెన్కా, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, సీఎక్స్ఓలను కలవనున్నట్లు చెప్పారు. భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు సీఐఐ, నాస్కాం ప్రతినిధులతోనూ సమావేశం అవనున్నట్టు తెలిపారు. దావోస్ లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యే సీఎం రేవంత్ 18వ తేదీ మధ్యాహ్నం తర్వాత లండన్ వెళ్లనున్నారు. 20వ తేదీ వరకు లండన్ లో పర్యటించి 21న రాష్ట్రానికి రానున్నారు. లండన్ లో పలు ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు, కొంతమంది సీఈఓలతో ఆయన సమావేశమవుతారు. అక్కడున్న తెలుగు వారితోనూ ప్రత్యేకంగా భేటీ అయి కొన్ని కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా చూడాలని కోరనున్నట్టు సమాచారం.